హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మేక తలకాయ కూర చేస్తున్నానండి. దానికోసం కేజీ మాంసం తీసుకున్నాను. అది శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ మసాలా కోసం గుప్పెడు ధనియాలు, తర్వాతకి ఒక 5-6 లవంగాలు, తర్వాతకి కొంచెం చెక్క, ఇట్లా మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా పడుకోవడం వల్ల కూర టేస్ట్గా చాలా బాగుంటుందండి. 3-4 ఇలాచి, ఒక స్టార్ పువ్వు వేసుకొని అవన్నీ మంచి అరోమా వచ్చాక ఫ్రై చేసుకోవాలండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీకి. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్. తర్వాతకి బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుందండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇది అంతా ఆనియన్స్ అన్నీ ఎర్రగా మగ్గాలండి. తర్వాత మనం 2 మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఈ టమాటా కూడా సాఫ్ట్గా మంచిగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసం వేసుకుందామండి. తలకాయ ఎక్కువ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పులుసు అయితే ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. నాకు కూడా ఫస్ట్లో ఈ కర్రీ వండడం వచ్చేది కాదండి. నేను ఇలా యూట్యూబ్ చూసి నేర్చుకున్న దాన్ని. కొంచెంసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. కొంచెంసేపు మూత పట్టి కుక్ చేసుకుందామండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి బాగా కలిపి ఇలా మంచిగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు మనం కూరని కుక్ చేసుకోవాలండి. మటన్ కదా మంచిగా బాయిల్ అవుతుంది. ఒక 8 విజిల్స్ వస్తే మటన్ మంచిగా ఉడుకుతుందండి. మూత తీసి కర్రీ అంతా ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని తర్వాతకి 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మేక తలకాయ మాంసం రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ నా స్టైల్లో నేను చేసి చూపించానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.